పిఎం సాయి ప్రసాద్ టీమ్ సాయి ఎన్ఎస్యుఐ నుంచి అతి చిన్న వయసులోనే కష్టపడి అంచెలంచెలుగా పైకి వచ్చిండు. మరి పైకి వచ్చిన వ్యక్తి ఇట్లా ఎందుకు చేస్తుండు శ్రావ్య అంటే నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే కింద కమెంట్స్ అని మైనంపల్లి వేపిస్తుండు, మొత్తం ప్రచారం చేస్తుండు, మైనంపల్లి వేపిస్తుండు. మైనంపల్లికి ఏం పని లేదా? నాకేం పని లేదా? నేను క్లియర్గా చెప్పిన, కావాలంటే ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ స్టూడియోకి తీసుకొస్తా. ఇది ఆరంభం మాత్రమే, అంతం మాత్రం కాదు. నేను రామచంద్రరావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు చాలామంది పరిచయాలు ఉన్నారు, ఎంతోమందితో బీజేపీలో ఉన్నటువంటి నాయకులతోటి ఇంటర్వ్యూలు చేసిన, అండ్ హైకమాండ్తో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీ స్థాయి నేతలతో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. నేను అవసరమైతే సంఘ అధ్యక్షుల దగ్గరికి పోయి కూర్చుంటా, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుల దగ్గరికి ఆ బాధితులందరినీ పట్టుకపోయి కూర్చుంటా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి టీమ్ సాయి, ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నా స్టోరీ చూడండి, నా ఛానల్లో నేను చేసింది నాకు క్రెడిబిలిటీ ఉన్నది. ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా నేను ఒక వన్ సైడ్ పని చేయలేదు, ఏ ఒక్క మనిషికి కూడా పని చేయలేదు. నా తల్లిదండ్రులు కాల్ చేసి అమ్మ వద్దమ్మా ఇది డిలీట్ చేయంటే కూడా నేను వినా. నేను ఎవరెవరికో స్టోరీలు చేసిన టీమ్ సాయి. ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగితే నేను చేయనా? ఒక మహిళా జర్నలిస్ట్ అయి ఉండి ఎవరెవరికో సహాయం చేసిన నేను, నా స్వయాన ఆ బాధితురాలు నా ఫ్రెండు, ఆమె ఇంకొంతమందిని పట్టుకొచ్చింది, పెళ్ళైన అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి చిత్రహింసలు పెట్టి ఇప్పుడు నేను దాని మీద స్టోరీ చేస్తుంటే మైనంపల్లి చేస్తున్నాని దుష్ప్రచారం చేస్తున్నావు. సరే నువ్వు అంటున్నావు కదా మైనంపల్లి చేయిస్తుండని. మైనంపల్లి మీద నేను ఎన్నో స్టోరీలు చేసిన, మైనంపల్లి హనుమంతరావు మీద, రోహిత్ మీద. మొన్న కూడా ఆ కారు మీద కూర్చొని హల్చల్ చేసినప్పుడు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ కార్పొరేటర్కు అదే రాధాకృష్ణ యాదవ్ అండ్ వర్సెస్ మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ నడుస్తున్నప్పుడు కూడా రోహిత్ మీద నేను స్టోరీ చేసిన. అట్లాగే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ అన్న అల్వాల్లో కబ్జా పెడితే, లేఅవుట్ కబ్జా పెడితే హైడ్రాకి కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ మీద నేను స్టోరీ చేసిన రీసెంట్ టైమ్స్లో. నేను హైడ్రా ఒకసారి ఒక లింక్ చూద్దాం. ప్రస్తుతం నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓల్డ్ ముఖ్యంగా ప్రస్తుతం ఎప్పుడు ఇది 4 months బ్యాక్. మరి వీళ్ళు కొన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇందులో కర్త ఇది ఇంకా ఆగలేదు మిస్టర్ టీమ్ సాయి. ఈ అల్వాల్లో ఈ పంచాయతీ గుర్తుందా? ఈ బాధితులు కూడా నీకు తెలుసు, ఈ విషయంలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నావు మిస్టర్ టీమ్ సాయి. ఈ బాధితుల తరపున ఉన్నవాళ్ళు కూడా నీకు తెలుసు. బీజేవైఎం వేసుకొని మొత్తం అంతా టీంని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్న విషయం కూడా నాకు తెలుసు. తర్వాత ఏమైంది? పంచాయతీ వదిలేసినావు, తర్వాత ఇదే పంచాయతీ గాలికి వదిలేసినావు. బట్ నేను వదలలే మిస్టర్ టీమ్ సాయి, ఇంకా నడుస్తుంది. కంప్లైంట్ ఇచ్చినారు హైడ్రాలో, నా చెయ్యి ఇరిగింది కాబట్టి గ్యాప్ ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తుంది. అడగండి ఆ బాధితులు ఫోన్ చేసి మిస్టర్ టీమ్ సాయి. మైనంపల్లికి దీంట్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడినా. అతని మీద నేను ఈ వీడియోలు చేస్తూ మళ్ళీ అతనితో కుమ్మక్కయ్యి వీడియో అంటే నువ్వు తప్పించుకోవడానికి కోసం ఎంతైనా దిగజారుతావా? నేను చెప్తున్నా, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి చెప్తున్నా, బీజేపీలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఎవరైనా ఉన్నప్పుడు, ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయండి. నేను అవసరమైతే అమిత్ షా దగ్గర కూడా పోయి కూర్చుంటా, ఆ బాధిత మహిళలను తీసుకుపోయి కూర్చుంటా. నేను ఏదైనా స్టోరీ చేస్తే నేను ఎవ్వరు చెప్పినా నేను వినను. నేను రేవంత్ రెడ్డికి భయపడను, కేసీఆర్కి భయపడను, కేటీఆర్కి భయపడను, బండి సంజయ్కి భయపడను, కిషన్ రెడ్డికి భయపడను, ఎవ్వరికి భయపడను. నేను తప్పు చేసినప్పుడే నేను భయపడతా. నీకేమైనా ప్రాబ్లం అయితే లీగల్గా కేసు వేసుకో, ఐ డోంట్ కేర్. అండ్ ఇదే మల్కాజ్గిరిలో సూర్యనారాయణ గారి తోటతో పాటు 60 గజాల స్థలాన్ని కూడా బేగం అనే మనిషి వదిలిపెట్టకపోతే ఇప్పటి కూడా అది కబ్జాలోనే ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది. డేంజరస్ కుక్కల్ని పెట్టిరు అక్కడ, డాగ్స్ పెట్టి అక్కడ రౌడీలను పెట్టి గూండాలను పెట్టి మేనేజ్ చేస్తే ఏ మొగోడు ఓనికి కూడా భయపడ్డాడు. నేను పోయినా అక్కడ కూడా ఆఖరికి మైనంపల్లి పేరు తీసిన, ఏంది ఇది అని ఫహీం ఖురేషి పేరు తీసిన. నువ్వు చూసినావో లేదో పోయి చూడు. నా మీద ఆల్రెడీ మల్కాజ్గిరి పోలీసులు కేసు పెడితే నేను హైకోర్టులో
స్క్వాష్ వేసుకున్నా, నడుస్తుంది. ఈ తాటాకు షప్పుళ్లకు ఎవ్వడు భయపడ్డు. నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకో. బ్లాక్మెయిల్ చేయడం ఆపై, ఆడవాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం ఆపై. ఇది గుర్తుపెట్టుకో, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం ఆపై. నువ్వు బ్లాక్మెయిల్ చేయడం ఆపేంత వరకు నువ్వు ఇంకా ఎందులెందులు ఉన్నావో మొత్తం తీస్తా బ్యాక్ ఎండ్లో. ఒకవేళ అవసరం పడ్డదే అనుకో, వాళ్ళ మనుషుల్ని కూడా కలుస్తాం. ఇంకేమైనా ఉన్నాయా టీమ్ సాయి దందాలు తీసుకుంటాం ఇవ్వండి అని చెప్పి మరి అడిగి మరి తీసుకుంటా. నేను వాళ్ళని అడిగి మరి తీసుకుంటా. నీ బాధితులందరినీ ఒక్కొక్కరిని స్టూడియోకి పిలిచి మరి తీసుకుంటా. ఇది అంతం మాత్రం కాదు, ఇది ఆరంభం అని నేను చెప్పిన. అండ్ మొన్నటి వీడియో ఇది ఒకటి, నీకు ఆ సూర్యనారాయణ తోట స్టోరీ ఒకటి. మొన్న కార్ మీద రోహిత్ కూర్చున్నప్పుడు కూడా పొద్దుట్టిన. మీరు దాన్ని షేర్లు చేసుకున్నారు కదా. మైనంపల్లే నా మీద ఫుల్ కోపంగా ఉన్నాడు, ఈమేంద్ర నాయన వచ్చి వీడియోలు చేస్తుందని. రాచకొండ సిపి తోటి కేసులు పెట్టించారు నా మీద. ఇంకేం చేయమంటావు టీమ్ సాయి, ఇంకేం చేయమంటావు? అంటే నీ మీద ఒక ఎలిగేషన్ వస్తే నువ్వు తప్పు చేసినా అది అవతలోడు చేయిస్తే నేను చేస్తున్నానా? అడుగు, నా గురించి ఎంక్వైరీ చేయ, ఒక్కొక్కరు చెప్తారు నేను ఏంది అనేది. నువ్వు ఎంతమందికి ఫోన్లు చేసినా, వాళ్ళు నాకు ఫోన్లు చేసినా నేను వినను. నువ్వు కోర్టులో కేసు వేసుకో, లీగల్గా కొట్లాడదాం, జడ్జిల ముందు తీసుకొచ్చి కూర్చోబెడతా, వాళ్ళ రికార్డింగ్స్ అన్ని పెడతా, వాళ్ళ దగ్గర నువ్వు ఎంతెంత డబ్బులు వేయించుకున్నావో బ్యాంక్ అకౌంట్లు, స్టేట్మెంట్లు, స్క్రీన్ షాట్లు తీసి పెడతా. పెట్టిన తర్వాత కోర్టులో కేసు ఎవరు గెలుస్తారు మిస్టర్ టీమ్ సాయి? ఇది ఇక్కడితో ఆగదు. ఇది సంఘ్ నేతల్ని కలుస్తాం, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నా ఇప్పుడు దీని గురించి. నేనేం చేయను, ప్రూఫ్స్ పట్టుకొని పోతా అంతే. సో దయచేసి ఎవరెవరో స్టోరీలు చేస్తున్నప్పుడు నేను ఒక మహిళనై ఉండి నా స్నేహితురాల గురించి నేను తలబడక్కర్లేదా? నా స్నేహితురాల గురించి నేను నిలబడక్కర్లేదా? చెప్పండి. నాది కూడా మల్కాజ్గిరే, నా ప్రాపర్ కూడా మల్కాజ్గిరే, నేను పెరిగింది చదువుకున్నంత మల్కాజ్గిరే, నా స్కూలింగ్ మల్కాజ్గిరి భాష్యము, ఇంటర్ నారాయణ, డిగ్రీ ఓయూ. అర్థమైందా? మల్కాజ్గిరే. నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది, మొత్తం బాధ చెప్పుకుంది. ఆమె తనే అన్ని ఎంక్వైరీస్ చేసుకొని ఇంకొక 10 మంది బాధితులను తీసుకొచ్చింది. ఏం చేయమంటావు? అమ్ముడు పోమంటావా? చేయొద్దా? స్టోరీలు చేయొద్దా? విలువ ఉంటుందా? డెఫినెట్గా నా స్నేహితురాల కోసం నేను నిలబడతా, తలబడతా, ఎక్కడికన్నా పోతా. అవసరమైతే మోడీ దగ్గర అయినా పోయి కూర్చునే గట్స్, దమ్ము శ్రావ్యకున్నది. నేను బీజేపీ నాయకులను కానీ, బీజేపీ నాయకత్వాన్ని కానీ, బీజేపీ పార్టీని కానీ నేను కించపరచట్లేదు, తక్కువగా చూపించట్లేదు. కేవలం నేషనల్ బీజేవైఎం ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో టీమ్ సాయి, అతని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అటువంటి జీడ పురుగుల్ని ఏరేయకపోతే మీ పదవుల్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు. ఇంకా తీస్తాను నెక్స్ట్ సెకండ్ లెవెల్లో. ఇంకా అమిత్ షా ఆఫీస్ నుంచి ఏమేమి లీకులు ఇస్తున్నావు, నెక్స్ట్ అవన్నీ కూడా తీస్తాం. ఇది ఇక్కడితో ఆగదు, తాడో పేడో తేల్చుకుందాం. ఫిక్స్ అయిపోయినా. నేను ఏదైనా స్టోరీ ఇట్లాంటి చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా, అమ్మ ఒకవేళ ఏమైనా అయితే టెన్షన్ పడద్దు, నేను అన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇది చేస్తున్నాం అని చెప్పి నా పేరెంట్స్కి చెప్పేస్తా. ఏదైతే అదైంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనకడుగు మాత్రం నేను వేయను. నా సన్నిహితులు, నా దగ్గర సన్నిహితులు, రెగ్యులర్గా నేను ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు నాకు ఫోన్లు చేసినా నేను విననన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకో. మైనంపల్లి హనుమంతరావుతో కూడా నాకు పంచాయతీలే ఉన్నాయి, రోహిత్ తోటి పంచాయతీలే ఉన్నాయి, బీఆర్ఎస్ లీడర్లతోటి పంచాయతీలే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా టీమ్ సాయితో కూడా పంచాయతీ పెట్టుకుంటున్నా, బికాజ్ ఆడవాళ్ళ జోలికి వచ్చినందుకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, అండర్లైన్ చేసి మరి రాసి పెట్టుకో. ఓకే.